ఫైనల్ స్టేజ్కి వచ్చింది. 7 అనుమతులు తీసుకున్నాం. ఫైనల్ అయ్యే మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. రాత్రి కడతాం ప్రాజెక్టు. పొద్దుగాల అనుకుంటే రాత్రి సాయంత్రం వరకు అయిపోతుందా? ఇన్నేళ్ళు కష్టపడితేనే అయింది ఆ ప్రాజెక్టు. ప్లస్ అంతకన్నా ముందు పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసినాం. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఇచ్చిపోయినా వాళ్ళు మొత్తం నీళ్ళు ఇచ్చినాం. భీమా అక్కడ గద్వాలలో ఆర్డీఎస్ కెనాల్ దగ్గర అన్ని రకాలుగా లిఫ్ట్లు కంప్లీట్ చేసుకున్నాము. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. రాత్రికి అయ్యేదా? మనం 10 మంది ఎంపీలు మేము మా పార్టీ గెలిచినా, కనీసం గవర్నమెంట్ రాకపోయినా కనీసం 5 మంది ఎంపీలు గెలిచినా అడ్డమడని తీసుకొస్తున్నాడు గవర్నమెంట్కి. పార్లమెంట్లో కొట్టడానికి ఎంపీలు ఇవ్వలే, ఈడేయలే. కత్తెవనికి ఇచ్చిండు, యుద్ధం చేయమని ఎట్లయితుంది అది? అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మీ ప్రభుత్వంలో ఒకవేళ 90% పూర్తి చేసినట్టయితే ఇంకా 85,000 కోట్లకు పైగా 80,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు అవుతుంది, ఇంకా ఎస్టిమేషన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. పిచ్చి లాజిక్లు వద్దు. ఒక ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీర్ దొరుకుని రమ్మానండి 10 మందిని, మేము కూడా దొరికొస్తాం.